హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంటెన్స్ మీడియా. అండ్ ఈ రోజు వచ్చేసి మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ట్రెండింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ ట్రెండింగ్ దానికి రీజన్ కూడా మీకు తెలుసు. వెన్ ఐ టెల్ యూ ద టైటిల్ మీ అందరికి కూడా అర్థమవుతుంది. ఏంటి అంటే ఏఐ విల్ రీప్లేస్ సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది. నేను దీని మీద ఒక రియలిస్టిక్ అప్రోచ్ అనేది మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఒక క్లియర్ అండర్స్టాండింగ్ మీకు వస్తుంది మోస్ట్లీ ఈ వీడియో తర్వాత. సో లెట్ us go into the టాపిక్. సో ఫస్ట్ థింగ్ ఏఐ మన జాబ్లన్నీ కూడా తీసేసుకుంటుందా అనే దానికంటే ముందు నేను కొన్ని రియల్ టైమ్ సినారియోస్ చెప్తాను అనమాట. అందులో ఒకటి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట. నా ఫ్రెండ్ ఎవడైతే ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నారో తన అండర్స్టాండింగ్ ఆన్ ఏఐ అనేది నేను చెప్తాను. ఎందుకంటే తను ఇన్ఫోసిస్ లో లీడింగ్ ఏఐ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. మీకు అందరికి మేబీ ఐడియా ఉంటది, ఇన్ఫోసిస్ లో వర్క్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటది. మీకు హ్యాకథాన్స్ అవి కండక్ట్ చేస్తుంటది ఇన్ఫోసిస్. సో అందులో ఈజ్ ద టాప్ 1 ప్లేస్ లో ఎప్పుడు వస్తుంటారు అనమాట తను ఒకడు. సెకండ్ థింగ్ వచ్చేసి మేము రీసెంట్ గా గూగుల్ ఆఫీస్ కి అయితే వెళ్ళాం అనమాట. ఎందుకంటే గూగుల్ ఫైర్ బేస్ స్టూడియోని అయితే లాంచ్ చేసింది. సో ఈ ఫైర్ బేస్ స్టూడియో లాంచ్ చేసిన తర్వాత మాకు కొంచెం భయం వేసింది అనమాట. సో అదేంటి ఎందుకు అనేది నేను కూడా చెప్తాను. అండ్ అది తర్వాత అర్థమైంది, ఓకే ఇట్స్ ఓకే గుడ్ అని చెప్పేసి. ఇది ఎందుకు మాతో చేశారంటే బేసిక్ గా స్టార్ట్అప్స్ తో వాళ్ళు లాంచ్ చేశారనమాట. సో ఏదైతే నైట్ లాంచ్ అయింది యూఎస్ఏ లో, మనకి ఇండియాలో ముందే లాంచ్ చేసి మాకు ఫ్రీ క్రెడిట్స్ అనేవి ఇచ్చారనమాట. బికాస్ వీఆర్ స్టార్ట్అప్, సో దట్ వీల్ బి యూజింగ్ దట్ ఏఐ అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది నేనైతే ఆలోచిస్తే క్లియర్ గా మీకు ఇంకొక 1 to 2 years లో, అంటే లైక్ ఒక 3 years తీసుకోండి, కమింగ్ 3 years లో ఏఐ అడ్వాన్స్మెంట్స్ అనేది టూ మచ్ గా ఉంటాయి అనమాట. అంటే ఒక ప్రోడక్ట్ ఒక లాంచ్ చేయగానే దాన్ని తలదన్నే ప్రాజెక్ట్ ఇంకొకటి వచ్చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్ లో ఏ ప్రోడక్ట్ వాడాలి, ఏ ప్రోడక్ట్ క్రెడిబిలిటీ ఎక్కువ అనేది కంపెనీస్ కి ఐడియా రాదు, అంత ఫాస్ట్ గా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ గూగులే ఒక 2 weeks అయింది ఫైర్ బేస్ స్టూడియో లాంచ్ చేసి. ఎంతమంది వాడుతున్నారు, ఎన్ని కంపెనీస్ లో గూగుల్ ఫైర్ బేస్ స్టూడియో వాడేసి యాప్స్ వెబ్సైట్స్ డెవలప్ చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే అది ఇట్స్ అ బేసిక్ వర్షన్, స్టార్టింగ్ బగ్స్ ఉన్నాయి అండ్ అది దాని ఓన్ గా చేయలేకపోతుంది. ఇలాంటి కొన్ని విషయాలు అయితే ఉన్నాయన్నమాట. రెండోది వాట్ మై ఫ్రెండ్స్ సెడ్ అనేది నేను చెప్తాను. ఏంటి అంటే దే వర్కింగ్ ఆన్ ఏఐ, ఈవెన్ వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ సమ్ ప్రొడక్ట్స్ అనమాట, ఏఐ రిలేటెడ్ ప్రొడక్ట్స్ సర్వీసెస్. సో అయితే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలో తను వర్క్ చేస్తున్నాడు, హ్యాకథాన్స్ కండక్ట్ చేసి తను వన్ ఆఫ్ ది టాపర్ అని చెప్తున్నా. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే మీరు మనకి ఏ ప్రొడక్ట్స్ ఏం బిల్డ్ చేయక్కర్లేదు, బట్ ఇన్ఫోసిస్ కంటూ కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎస్బీఐ బ్యాంకో లేకపోతే ఏ ఐసిఐసి బ్యాంకో మాకు ఒక వెబ్సైట్ డెవలప్ చేయండి అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ తో వస్తారనమాట ఇన్ఫోసిస్ దగ్గరికి. అప్పుడు ఇన్ఫోసిస్ ఏం చేస్తుందంటే ఆ ప్రోడక్ట్ ని 2 ways లో చేస్తుంది. ఒకటి ట్రెడిషనల్ వేస్ లో, అంటే ట్రెడిషనల్ వే అంటే ఏంటంటే ఒకటి కోడింగ్ లాంగ్వేజ్ లైక్ మెన్, మీన్, లేకపోతే జావా ఫుల్ స్టాక్, లేకపోతే పైథాన్ వాడి చేయడం ఒకటి ట్రెడిషనల్. రెండోది కంప్లీట్లీ ఏఐ అనమాట. అంటే ఇంక ఇక్కడ ఏ ట్రెడిషన్ ఉండదు, ఏఐ మొత్తం కోడ్ రాస్తుంది, ఆ బగ్స్ ని ఫిక్స్ చేసుకుంటది, ఆ బగ్స్ తో చేయడం. సో వీళ్ళకి సేమ్ ప్రాజెక్ట్, వీళ్ళకి సేమ్ ప్రాజెక్ట్ ఇచ్చి ఏం చేస్తున్నారు అంటే వీళ్ళతో మొత్తం ఏఐతో బిల్డ్ చేపిస్తున్నారు. మొత్తం ఇప్పుడు కంప్లీట్ ఏఐ, వీళ్ళకేమో కంప్లీట్ గా ట్రెడిషనల్ వేలో కండక్ట్ చేస్తారో అలాగే చేస్తున్నారు అనమాట. సో ఇది జరుగుతున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళు చేస్తున్న అడ్వాన్స్మెంట్, ఇందులో ఇష్యూస్ వస్తే, ట్రెడిషనల్ వేలో ఇష్యూస్ వస్తే ఏఐతో దాన్ని కొంచెం రెక్టిఫై చేస్తున్నారు అనమాట. అంటే కోడ్ లో ఏదైనా ఇష్యూస్ వస్తే ఏఐ సపోర్ట్ చేసుకుని చేస్తున్నారు. అండ్ ఈ ఏఐ వేలో ఏదైనా ఇష్యూస్ వస్తే ట్రెడిషనల్ వేలో కోడ్ రాసి బగ్స్ క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. సో బేసిక్ గా పెద్ద పెద్ద కంపెనీస్ లో ఇప్పుడు ఈ స్టేజ్ ఆఫ్ ఏఐ దాకా వచ్చారనమాట. అంటే చాలా మంది అనుకుంటుంటారు కదా ఏఐ వచ్చింది ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి జాబ్స్ లేవు, కంప్లీట్ గా వెళ్ళిపోయినాయి అని చెప్పేసి అంటుంటారు కదా. దానికి నేను రీజన్ చెప్తున్నా. ఇది నేను సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి చెప్తున్నాను. సో వరల్డ్ లో అన్ని కంపెనీస్ కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీసే, బట్ కొన్ని కంపెనీస్ సర్వీస్ ప్లస్ ప్రొడక్ట్స్ చేస్తాయి. ప్రొడక్ట్స్ ఎవరు చేస్తారు? మైక్రోసాఫ్ట్ ఈజ్ అ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, అమెజాన్ ఈజ్ అ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, లేకపోతే యాపిల్ ఈజ్ అ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, లేకపోతే ఇంకా మనకి గూగుల్ ఈజ్ అ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఈ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్ లో ఫైరింగ్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సర్వీసెస్ తక్కువ చేస్తారు. అంటే ఇట్లా ఒకరికి వెబ్సైట్ ఇవ్వడం, దాన్ని ఏఐతో చేయడము, ట్రెడిషనల్ చేయడం, ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ అనేవి చాలా తక్కువ చేస్తాయి. ఎందుకంటే గూగుల్ లాంటి కంపెనీకి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ఉంటాయి. అంటే జేపీ మార్గన్ లో ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం అలాంటివి ఉంటాయి తప్పించి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అనమాట. అంటే ఎస్బీఐ వాళ్ళ యాప్ బిల్డ్ చేసి దాన్ని నువ్వు మెయింటైన్ చేయి, 10 సంవత్సరాలు కాంట్రాక్ట్ తీసుకో, ఇలాంటివి మైక్రోసాఫ్ట్ ఉండదు. వాళ్ళు బేసిక్ గా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసి ఇచ్చేయడము, లేకపోతే వాళ్ళే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం అలాంటివి చేస్తుంటారు. బేసిక్ గా యాపిల్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ ఇలాంటివన్నీ కూడా. సో అమెజాన్, ఏడబ్ల్యూఎస్ ఇలాంటివన్నీ
అవన్నీ కూడా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ డెవలప్ అయిపోతుందో ఇంకో ప్రోడక్ట్ ఐడియా వాళ్ళకి రానప్పుడు ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ లో వర్క్ చేసి ఆ ప్రొడక్ట్ లాంచ్ అయిపోయిన తర్వాత వీళ్ళని ఖాళీగా ఉంచరు. అంటే ఒక ఎంప్లాయీని లైఫ్ టైమ్ గా వాళ్ళు ఎప్పుడు తీసుకోరు. అయిపోయిందా పని బయటకు వెళ్ళిపో, అయిపోయిందా బయటకు వెళ్ళిపో, అయిపోయిందా బయటకు వెళ్ళిపో. ఎందుకంటే వాళ్ళు ప్రొడక్టే బిల్డ్ చేస్తారు. సర్వీసెస్ ఇయర్లీ కాంట్రాక్ట్ 10 సంవత్సరాలు మీకు తెలిసే ఉంటది. లైక్ ఇండియన్ పాస్పోర్ట్ సర్వీస్ ఏదైతే ఉందో పాస్పోర్ట్ సేవా కేంద్రం లైక్ యూనియన్ గవర్నమెంట్ TCS తో అప్రాక్సిమేట్లీ 10 to 20 years ఒక కాంట్రాక్ట్ తీసుకుంటది. SBI లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది వేరే సమ్ IBM తో అనుకుంటా ఒక లైఫ్ టైం కాంట్రాక్ట్. యోనో SBI IBM తీసుకుంది, వాళ్ళు ఒక 20 years కాంట్రాక్ట్. సో ఈ 20 years పాటు ఏమవుతుందంటే ఇందులో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే యోనో SBI లో ఎన్ని సర్వీసెస్ ఉంటాయి అంటే ప్రొడక్ట్ బిల్డ్ చేయడంతో కాదు, ఇక్కడ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే నీకు కస్టమర్ సర్వీస్ సమ్వేర్ ఇట్స్ ప్రొవైడెడ్ బై IBM, లేదా నీకు ATMs కి వెళ్తే ATM లో ఉన్న టెక్నాలజీని IBM బిల్డ్ చేస్తుంది. సో ఒక లైఫ్ టైం కమిట్మెంట్ లేకపోతే ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ కమిట్మెంట్ అనేది ఇలాంటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేవి తీసుకుంటాయి అనమాట. సో అందుకని ఏంటంటే ఇండియాలో ఏ డిస్రప్షన్ అనేది అంత ఫాస్ట్ గా లేదు. కానీ అమెరికాలో కానీ లేకపోతే రీసెంట్ గా మేము గూగుల్కి వెళ్ళామని చెప్పా కదా, ఫైర్ బేస్ స్టూడియో. గూగుల్లో బయట ఒక బోర్డు అనమాట. లైక్ మీకు ఐడియా ఉంటుంది, గూగుల్ ఎవ్రీ మంత్ లే ఆఫ్స్ ఉంటాయి. లైక్ ఎవ్రీ వీక్ కూడా ఒక్కొక్కసారి లే ఆఫ్స్ ఉంటాయి. వన్స్ ప్రోడక్ట్ అయిపోగానే ఏం చేస్తుంటే లో పర్ఫార్మర్స్ అందరినీ కూడా ఒక వెనస్డే ఆర్ థర్స్డే వాళ్ళకి వాళ్ళకి మెయిల్ పెట్టేసి యు ఆర్ టర్మినేటెడ్, థ్యాంక్స్ ఫర్ యువర్ కమిట్మెంట్ అని చెప్పేసి బయటకు పంపించేస్తున్నారు. కానీ దే కెన్ సర్వైవ్ ఈజీలీ. ఎందుకంటే వాళ్ళు గూగుల్లో జాబ్ కొట్టారంటేనే వాళ్ళ దగ్గర వర్త్ ఉన్నట్టు. అండ్ ఈ గూగుల్ అనే వాళ్ళకి ఏదైతే ఒక బ్రాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ నేమ్ వాళ్ళకి నెక్స్ట్ జాబ్ లో చాలా ఈజీ అవుతుంది. అండ్ దే కెన్ ఈజీలీ గెట్ జాబ్ ఇన్ ట్రెడిషనల్ కంపెనీస్ లైక్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ IBM, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లేకపోతే ఇలాంటి అన్ని కంపెనీస్ లో వాళ్ళు ఈజీగా జాబ్ తెచ్చుకోగలరు. సో ఇలాంటి ఒక ఇంపాక్ట్ అనేది ప్రజెంట్ ఇండియాలో ఉంది. ఇందాక చెప్పినట్టు ఇండియాలో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ కాబట్టి దిస్ ఈస్ వాట్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా. అంటే అంత ఏ డిస్ట్రప్షన్ ఫాస్ట్ గా లేదు. రెండోది ఫైర్ బేస్ స్టూడియో. అంటే ఇందాక నేను చెప్పా కదా AI వచ్చింది కాబట్టి మన జాబ్స్ అన్ని పోతాయి అనే దానికి ఫైర్ బేస్ స్టూడియో అనేది ఒక సొల్యూషన్ లాగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫైర్ బేస్ స్టూడియో లాంచ్ చేయడానికి లేకపోతే లాంచ్ అయింది చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు యాక్సెస్ ఇచ్చేసి మాకు కొన్ని AWS క్రెడిట్స్ ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏదో ఒక ప్రాంప్ట్ ఇచ్చేయండి, ఫైర్ బేస్ స్టూడియో ఓపెన్ చేసి ఏదో ఒక ప్రాంప్ట్ బిల్డ్ మీ యాప్ ఫర్ ఫిట్నెస్ అని చెప్పేసాం అనుకోండి. దాంట్లో స్పెసిఫికేషన్స్ అన్ని మెన్షన్ చేసాం అనుకోండి. అంటే నా హార్ట్ రేట్ చూడు, లేకపోతే నాకు సంబంధించి హార్ట్ రేట్ చూడమని, లేకపోతే నా క్యాలరీస్ కౌంట్ ఎంతో చూడమని, ఇలాంటివన్నీ చెప్తాడు అనమాట. వాడేం చేస్తాడు ఫైర్ బేస్ వాడు అంటే ఫైర్ బేస్ వెబ్సైట్ లోకి వెళ్తే మొత్తం కోడ్ రాస్తుంది. కోడ్ అంతా రాసి యాప్ రెడీ చేసేస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు యాప్ను కూడా నాకు ఈ కలర్ థీమ్ తో కావాలంటే బ్లూ కలర్ థీమ్ తో యాప్ కావాలంటే అది కూడా మీకు కోడ్ రాసిస్తుంది. కానీ హార్ట్ రేట్ కి క్యాలరీకి కనెక్షన్ మీరు ఇచ్చుకోవాలి, అది ఫైర్ బేస్ ఇవ్వదు. APIs మీరు కొనాలి, మీరు APIs కొని దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. మీరు మళ్ళీ ఈ లెవెల్స్ అనేవి పెంచుకుంటే వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, ఇంకా చిన్న ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం ఉంది, పేటిఎం లేకపోతే ఫోన్పే ఉంది. ఫోన్పే అయితే మనకి ఈజీగా అర్థం. ఫోన్పే అనే యాప్ ఉంది, మీరు దాన్ని బుక్ మై షోలో వాడుతున్నారు, బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేశారు. ఇప్పుడు మీరు ఫైర్ బేస్ స్టూడియోకి మీరు ఒకవేళ ప్రాంప్ట్ ఇచ్చేసి నాకు బుక్ మై షోలో అంటే యాప్ బిల్డ్ చేయమంటే చేసేస్తుంది. బుక్ మై షో యాప్ బిల్డ్ అయిపోయింది. కానీ ఇది ఎవరు చేయాలి? బుక్ మై షో యాప్ బిల్డ్ చేస్తారు, లొకేషన్ ట్రాక్ చేసుకోవడానికి ఒక బార్ ఇచ్చేస్తుంది. అక్కడ మీరు లొకేషన్ పెట్టుకుని హైదరాబాద్ అని పెట్టుకుంటారు. కిందకి వెళ్ళిన సర్చ్ బార్ లో మీరు ఏ సినిమా కావాలో ఇచ్చేస్తుంది. ఇంకా కిందకి వెళ్ళాక పేమెంట్ ఆప్షన్ ఇస్తుంది, సీట్ సెలెక్షన్ అన్ని ఇస్తుంది. కానీ ఈ లొకేషన్ కావాలంటే మనం గూగుల్ మ్యాప్స్ లో మన లొకేషన్ ట్రాక్ చేయాలంటే ఈ బుక్ మై షో వాడు గూగుల్ నుంచి API తీసుకోవాలి. లేదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ సీట్ బుక్ చేసుకోవాలంటే ఆ ఏదైతే థియేటర్ వాడు ఉన్నాడో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఇక్కడ పేమెంట్ చేయాలి అంటే ఫోన్ పేకి ఇంటిగ్రేషన్ అవ్వాలి, అంటే ఫోన్ పే API ఇంటిగ్రేషన్ అవ్వాలి. ఇవన్నీ మీకు ఫైర్ బేస్ స్టూడియోలో యాజ్ యూజువల్ గా ఊరికే అలా చేసేసుకోలేదు. ప్రజెంట్ ఇది హ్యూమన్ కనెక్షన్ తో చేస్తుంది. మరి ఏంటి భయ్ ఇది ఎప్పుడు హ్యూమన్ కనెక్షన్ తో జరుగుతున్నప్పుడు ఇంకా AI ఎందుకు మాకంటే లేదు, AI ఏజెంట్స్ అనేవి వస్తున్నాయి కదా. సో AI ఏజెంట్స్ వీటిని కనెక్ట్ చేయగలదు. కానీ కంపెనీ టు కంపెనీ కొలాబరేషన్ ఇది AI ఏజెంట్ స్టార్ట్ చేసింది, ఏ ఏజెంట్ ఈ బుక్ మై షోని బిల్డ్ చేసింది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ గూగుల్ ఏజెంటే బుక్ మై షోని బిల్డ్ చేస్తే అప్పుడు అది APIs అన్ని కూడా గూగుల్ వాడు కొనేసుకుంటే ఈజీగా నాకు ఈ API ఇచ్చేసే, లొకేషన్ గూగుల్ మ్యాప్స్ నుంచి ట్రాక్ చేసే, ఫోన్ పే నుంచి బుక్ మై షోకి ఇంటిగ్రేషన్ చేసే అంటే చేస్తుంది. కానీ దీనికి చాలా టైం పడుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. AI ఏజెంట్స్
ఒక కంపెనీ బుక్ మై షోకి దాసోహం అయిపోతుంది కదా. బుక్ మై షో విల్ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ అన్ని వెళ్ళి వాళ్ళు ఆ ఏపీఐస్ని ట్రాక్ చేసి దాన్ని దీంతో కనెక్ట్ చేయడానికి ఇట్ వుడ్ టేక్ అరౌండ్ ఇంకొక 4 to 5 years అయితే ఈజీగా జరుగుతుంది. అంత ఫాస్ట్ అడ్వాన్స్మెంట్స్ అనేవి అంత ఫాస్ట్ గా రాదు, కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్, ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అందుకనే మీరు చూస్తే వరల్డ్ లోని లీడర్స్ రీసెంట్ గా గూగుల్ ఎవరైతే డీప్ మైండ్స్, గూగుల్ వాళ్ళు ఇలాంటి ఏఐ వాటి కోసం డీప్ మైండ్స్ అని చెప్పేసి, డీప్ మైండ్ ఏఐ అని చెప్పేసి ఒక కంపెనీని సెటప్ చేశారు అనమాట. దాని కోఫౌండర్ అన్నాడు ఏంటి అంటే ఇంకొక 10 years టు టేక్ అరౌండ్ 10 years ఫర్ డ్రామాటిక్ అడ్వాన్స్మెంట్స్ అని చెప్పాడు. అంటే మనం ఊహించలేమని తెలుసుకోవడానికి 10 years పడుతుంది. మరి యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంతూజియాస్ట్ మీరేం చేయొచ్చు ఈ 10 years లో అంటే యూ నీడ్ టు సెటప్ యువర్ కెరీర్ ఇన్ సాఫ్ట్వేర్ ఫర్ బీయింగ్ వర్కింగ్ విత్ ఏఐ ఆర్ ఏఐ కాకపోతే ఇంక ఏదన్నా కూడా సాఫ్ట్వేర్లో జరిగే అడ్వాన్స్మెంట్స్కి మీరు అందులో ఒక పార్ట్ అవ్వాలంటే మీరంటూ ముందు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి. అందుకనే ఈ వీడియో ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటంటే బ్యాక్ వెళ్తే ఫ్రెషర్స్ ఎలా జాబ్ తెచ్చుకోవాలి, ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఎటువంటి జాబ్స్ ఇప్పుడు అప్డేటెడ్గా ఉన్నాయి, ఏం చేయాలి, అండ్ ఫ్రెషర్స్ కోసం మనము రెగ్యులర్గా ఫ్రంట్ లైన్స్ మీడియా _జాబ్ అప్డేట్స్ అనే పేజ్లో ఫ్రెషర్స్ కోసము జాబ్ అప్డేట్స్ చేస్తున్నాము. ఎక్స్పీరియన్స్ పీపుల్ అంటే 1 year బీపీలో, 2 years బీపీలో, లేకపోతే వేరే సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఉండి వాళ్ళకి ఎటువంటి ప్రాజెక్ట్స్ లేని వాళ్ళ కోసము ఆ FLM_Pro నెట్వర్క్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసి ఒక కమ్యూనిటీ బిల్డ్ చేస్తాం. అక్కడ ఏంటంటే అందరూ ఎక్స్పీరియన్స్ పైన FLM జాబ్ అప్డేట్స్ అనే పేజ్లో ఏంటంటే అందరూ ఫ్రెషర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఏఐ వచ్చేసి కంప్లీట్ గా మొత్తం ఏఐ అయిపోయే లోపు వి నీడ్ టు అండర్స్టాండ్ ఏఐ, అంటే అసలు ఏఐతో జరుగుతున్న అడ్వాన్స్మెంట్స్ ఏంటి అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏ టూల్స్ వాడటం రావాలి. ఇప్పుడైతే అంటే మీరు ఒకవేళ సాఫ్ట్వేర్లో ఉంటే ప్రతి ఏఐ టూల్ మనకి ఎలా యూజ్ అవుతుంది, మీ వర్క్లో మీరు ఆల్రెడీ కూడా కోపైలట్ వాడుతుంటారు. ఓకే, కోపైలట్ కానీ లేకపోతే నోట్బుక్ LLM కానీ ఇవన్నీ వాడుతుంటారు. ఇవన్నీ వాడటం మీకు రావాలి. తర్వాత యాజ్ ఎ ఫ్రెషర్ మీరు కూడా ఏ టూల్స్ని అర్థం చేసుకోవాలి. అంటే ఏ టూల్స్ మేము అర్థం చేసుకోము అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. మీరు ChatGPTని ఎలా అయితే వాడి గూగుల్ సెర్చ్ని రీప్లేస్ చేసుకోగలిగారో అలాగే ఒక్కొక్క టాస్క్ని ఒక్కొక్క దాంతో కంప్లీట్ చేసుకోవడానికి మీకు కోపైలట్ అని, నోట్బుక్ LLM అని, పర్ప్లెక్సిటీ అని, గ్రాక్ అని ఇలా చాలా ఉన్నాయి. ఒక్కొక్క దాని యూజ్ ఏంటో చెప్పమంటే ఐ విల్ మేక్ అదర్ వీడియో. ఒకవేళ ఆ వీడియో చేయాలంటే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. దాని మీద నేను వీడియో అయితే చేస్తాను, ఏ టూల్ దేనికి యూజ్ అవుతుంది అని చెప్పేసి. తర్వాత మీరు ఒకవేళ ఫ్రెషర్స్ అంటే నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెషర్స్ చాలామంది నాకు కోడింగ్ రిలేటెడ్ జాబ్స్ వద్దు అంటూ ఉంటారు అనమాట. కానీ ఏఐ చేసేది కూడా అంటే ఏఐ బిల్డ్ చేసే ఏఐ చాట్ బోర్డ్స్ బిల్డ్ చేయడం కానీ, ఏ టూల్స్ బిల్డ్ చేయడం కానీ ఇది చేయాలంటే కూడా మీకు కోడింగ్ రావాలి. దట్ ఈస్ పైథాన్ రావాలి పక్కా. దీంతో పాటు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కోడింగే. కానీ మీరు అనేది ఏంటంటే నాకు కోడింగ్ లేకుండా జాబ్ కావాలన్నది. సో కోడింగ్ లేకుండా జాబ్స్ అనేవి ఫ్యూచర్లో కాదు కదా, ఎప్పటికీ రావు. కానీ దెర్ ఆర్ టూల్స్. ఆ టూల్స్ నేర్చుకోవడం, ఆ టూల్స్ తయారు చేయడం మీకు వచ్చి ఉండాలి అంటే యాజ్ అ ఫ్రెషర్ అవసరం లేదు. కానీ ముందైతే ఏ టూల్స్ తెలుసుకోండి. వన్స్ యూ గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ మీరు మెల్లిగా ఏఐకి అడాప్ట్ అవ్వాలి. ఖచ్చితంగా ఏఐ ఇంజనీర్స్ కి చాలా ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ప్రతి డొమైన్ ఎక్స్పీరియన్స్ లో మనం ఇప్పుడు చూసుకుంటే బీట్ సేల్స్ ఫోర్స్ దగ్గర నుంచి, సర్వీస్ నో దగ్గర నుంచి, అండ్ లేకపోతే మనకి ఇంకేమున్న టెక్నాలజీస్ జావా దగ్గర నుంచి, మీకు జావాలో తెలిసిన స్ప్రింగ్ ఏఐ అనేది వచ్చేసింది, సర్వీస్ నోలో ఏఐ ఉంది, సేల్స్ ఫోర్స్లో ఏఐ ఉంది, సైబర్ సెక్యూరిటీలో ఏఐ ఉంది. ఇలా ఒక్కొక్క డొమైన్, అన్ని డొమైన్స్లో కూడా ఏఐ వచ్చేసి అందులో వర్క్ని స్పీడప్ చేస్తుంది తప్పించి ఈ డొమైన్ని లేపేయట్లేదు. ఈ డొమైన్ ఎప్పుడు కూడా ఏఐ లేపేయలేదు. కానీ ఈ డొమైన్లో జరిగే వర్క్ని ఏఐ స్పీడప్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక పని 10 మంది చేస్తే ఫాస్ట్ కావచ్చు, కానీ 10 మంది కాకుండా 5 మంది ఇంకొక 5 ఏఐ ఏజెంట్స్ని పెట్టుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో అందుకని చెప్పేసి ఈ 5 మంది డిస్రప్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు డిస్రప్ట్ అవుతుంది వీళ్ళ జాబ్స్ అంటే వాళ్ళు ఈ ఏఐకి అలవాటు పడకపోతే. ఇదంతా జరగడానికి మీకు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు దెర్ ఈస్ 3 years ఆఫ్ టైం అనమాట. వెంటనే వచ్చేసి మీ జాబ్స్ అన్ని వెళ్ళిపోతాయి రేపటితో అని ఎవడు చెప్పడం, అండ్ అది జరగదు కూడా. బట్ ఒక 3 to 4 years అయితే పడుతుంది. ఈ లోపు ఏఐ కంప్లీట్గా టేక్ ఓవర్ చేస్తుంది. ఇది ఎవరికి డేంజర్ బెల్స్ అంటే ఎవరైతే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్నారో వాళ్ళకి డేంజర్ బెల్స్. అంటే ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్,
థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది డేంజర్ బెల్స్. అసలు మీరు చదివే ఏదైతే ఇప్పుడు బీటెక్ లో ఉన్న సిలబస్ ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్డేటెడ్. మీకు అసలు కాలేజ్కి వెళ్ళి పెద్ద బొక్క అనే నేను చెప్తాను. ఎందుకంటే బయట మీరు ఊహించని అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నాయి. మీరు 4 ఏళ్ల తర్వాత బయటకు వచ్చేసరికి నేను చదివింది ఇది కాదు కదా అని ఒక ఫీలింగ్ తో మీరు బయటకు వస్తారు. సో ద ఓన్లీ థింగ్ విచ్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ సెకండ్ ఇయర్ నుంచే యూ కీప్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇన్ అండ్ అరౌండ్ యూ. అంటే బయట ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ వెళ్తున్నాయి ఏఐలో, నేను అందులో ఒక పార్ట్ ఉన్నానా, అసలు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఫైర్ బేస్ స్టూడియో లాంచ్ చేసింది, అసలు ఏంటి అని వెతకండి మీరు. అది ఎంప్లాయీసే కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళే కావచ్చు, లేకపోతే బీటెక్ ఇంకా చదువుతున్న వాళ్ళు కావచ్చు. అసలు ఏం జరుగుతుంది ఏఐలో అనేది మీరు కనుక తెలుసుకోకపోతే ఫోర్త్ ఇయర్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే ఏదో ఒక తెలియని ప్రదేశంలో నన్ను ఇక్కడ ఎడారిలో ఒక్కడిని వదిలేసినట్టు ఉంటుంది. చుట్టూ అంతా వింత వింతగా ఉంటుంది. మీరు నేర్చుకుంది ఏది కూడా ఉండదన్నమాట. సో బీటెక్ ఎవరైతే చేస్తున్నారో మేక్ షూర్ దట్ ఒకవేళ మీరు కోర్ సైడ్ అయితే అటు కాన్సన్ట్రేట్ చేయండి, ఇటు కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ సైడే రావాలి అనుకుంటే, ఎందుకంటే చాలా మంది సిఎస్సి ఐటీ తీసుకున్నారు కాబట్టి సాఫ్ట్వేర్ సైడే మీరు రావాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే సెకండ్ ఇయర్ లో ఒక ఇంటర్న్షిప్ చేయండి. మీరు ఒకవేళ కోర్ అయినా సిఎస్సి అయినా ఒక కన్వెన్షనల్ వేలో ఇంటర్న్షిప్ చేయండి. అంటే కరెక్ట్ కోడింగ్ నేర్చుకుని ఇంటర్న్షిప్ చేయండి. ఫోర్త్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఏఐ బేస్డ్ దాని మీద ఇంటర్న్షిప్ చేయండి. అంటే ఏఐ బేస్డ్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే మీరు ఇండస్ట్రీ నుంచి దూరం వెళ్ళకుండా యూ విల్ బి ఇన్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఇన్ అండ్ అవుట్ తెలుస్తుంది. ఇండస్ట్రీలో వస్తున్న టూల్స్ నేర్చుకుంటారు, ఇండస్ట్రీలో వస్తున్న టెక్నాలజీస్ నేర్చుకుంటారు, ఇండస్ట్రీలో ఏం చేయాలో అర్థమవుతుంది. సో ఇది నేను ఇవ్వాలనుకునే సజెషన్ అనమాట. ఏఐ విల్ డిస్రప్ట్ యువర్ జాబ్స్ అంటే ఐ అగైన్ విల్ టెల్ యూ 3 to 4 years దేర్ విల్ బి మ్యాసివ్ డిస్రప్షన్ అని చెప్పొచ్చు అనమాట. బట్ ఇట్ విల్ టేక్ 3 to 4 years. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే యూ నీడ్ టు బి ఇన్ ద మార్కెట్. అంటే మీరు ఐటీ మార్కెట్లో ఒక ఎంప్లాయీ కింద మీరు సెటిల్ అవ్వాలి. అక్కడి నుంచి అడ్వాన్స్మెంట్స్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. అంటే ఎక్కడితో స్టార్ట్ అయ్యారో అక్కడితో ఉంటే సరిపోదు. అండ్ మీరు ఏ డొమైన్ తీసుకున్నా, మీరు సేల్స్ ఫోర్స్, సర్వీస్ నో, డెవాప్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీర్, ఇలా ఏది తీసుకున్నా మీరు చేసే వర్క్లో ఏఐని నేను ఎలా యూజ్ చేయగలను తెలుసుకుంటే మీ జాబ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. అది కాకుండా ఎప్పుడు జరిగే కోడింగే నేను నేర్చుకుంటాను, తర్వాత నాకు ఏమీ రాదు, లేదా కోడింగ్ కాదు అసలు జస్ట్ టూల్ నేర్చుకుంటాను, అందులో ఏ ఎక్కడ చూసారో నాకు తెలియదు అనుకుంటే మీ జాబ్ పోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీకంటే ఏఐ నేర్చుకున్న వాళ్ళు ఆ వర్క్ని ఇంకా ఫాస్ట్గా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని పక్కన పెట్టే అవకాశం ఉంది. మీరు ఎక్సెల్ మీద వర్క్ చేసినా ఏఐలో ఎక్సెల్ ఎక్కడ పనికి వస్తుందో తెలుసుకుంటే యువర్ జాబ్ ఈజ్ సేఫ్. యాజ్ సింపుల్ యాజ్ సచ్. సో అర్థమైంది కదా. ఇంకొకసారి ఒక్క లైన్లో రిపీట్ చేస్తాను. ఏఐలో జరుగుతున్న అడ్వాన్స్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకోండి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ వర్కింగ్ ప్రొఫెషనల్, ఎ కాలేజ్ స్టూడెంట్ ఆర్ ఏ పాస్ అవుట్ హూ ఈజ్ లుకింగ్ ఫర్ జాబ్. మీరు ఒక డొమైన్ తీసుకుంటా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావా నేర్చుకుంటున్నారు, లేకపోతే పైథాన్ నేర్చుకుంటున్నారు, లేకపోతే సెలీనియం నేర్చుకుంటున్నారు, లేకపోతే ఇంకా ఏదైనా టెస్టింగ్ నేర్చుకుంటున్నారు, సేల్స్ ఫోర్స్ ఏది నేర్చుకున్నా ఇందులో ఏఐ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది గూగుల్లో చూస్తే తెలిసిపోద్ది మీకు. ఇది ఎవ్వరు చెప్పక్కర్లేదు. ఏది నేర్చుకుంటున్నా, దేని మీద వర్క్ చేస్తున్నా, ఏ అడ్వాన్స్మెంట్ ఎక్కడ ఉంది, నేను నా వర్క్లో ఏఐని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు, నేను నా లెర్నింగ్లో ఏఐని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అని తెలుసుకుంటే చాలు. మీరు ఎస్ఏపిలో కూడా ఏఐ వస్తుందండి మెల్లిగా. అంటే ఇంకా రాలేదు, బట్ సేల్స్ ఫోర్స్, సర్వీస్ నో, టెస్టింగ్ ఇలాంటి వాటిలో ఏఐ కంప్లీట్గా రావట్లేదు. ఇలా కంప్లీట్గా వైపౌట్ అయితే చేయలేదు. బట్ స్టిల్ ఈ కోడింగ్లో అన్నింటిలో కూడా ఏఐ అనేది 3 to 4 years ఇంకా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది. సో కీప్ అన్ ఐ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ యూ. లర్న్ ఏఐ ఇన్ యువర్ డైలీ థింగ్స్. ఎక్సెల్ నేర్చుకునే ఏఐ యూజ్ చేయండి, ఎస్క్యూఎల్ నేర్చుకునే ఏఐ యూజ్ చేయండి. సో ఏఐ ఈజ్ ద ఫ్యూచర్ ఫర్ షూర్. సో ఖచ్చితంగా మీరు ఆ ఫ్యూచర్లో ఉండాలనుకుంటే మీరు చేయాల్సింది నేను ఈ వీడియోలో కన్ఫర్మ్గా చెప్పాలనుకున్నాను. సో దట్స్ వై ఐ హ్యావ్ told everything regarding that. So ఇంకా క్లియర్గా ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.